మనం ఎవరి నుంచి కానుకలు ఆశించకూడదండి, బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా. ఈ అస్తమాను ఈ గిఫ్ట్లు ఆశించడం ఒకటి బాగా ఎక్కువైపోయింది. ఈ మధ్య పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్ అని ఇస్తున్నారు. నాకు ఎప్పటికీ అర్థం కాదు అది. రిటర్న్ గిఫ్ట్ ఏమిటి? పెళ్ళికి వచ్చిన వాడు రిటర్న్ అవ్వడం మనకి గిఫ్ట్. ఇంకా మళ్ళీ వాడి గిఫ్ట్ ఏమిటి? వాడు వెళ్ళకపోతే ఎవడు పెడతాడు ఇక్కడ భోజనం 10 రోజులు? పెళ్ళి భోజనం పెట్టాం కదమ్మా, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఏమిటి? అది కూడా శుభలేఖలకు జోడించి ఇచ్చేస్తున్నారు. ఎంత ఖర్చు వాళ్ళు వస్తారో రారో. ఓ 10,000 శుభలేఖలు వేస్తే 10,000 బహుమతులా? వ్యాపారస్తులు బాగుపడుతున్నారమ్మా, సంబంధాలు నిలబడట్లా. గొప్పలు చెప్పుకుంటూ ఉంటాయి, మాకు రిటర్న్ గిఫ్ట్కి అయింది ₹1,00,000 అంటే. ఎందుకు ఇది ఐటీ ఏమిటి? అమ్మాయి మళ్ళీ ఏడాదికి రిటర్న్ అయింది ఇంటికి, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు కదా. అనవసరపు ఖర్చులు చాలా పెడతా ఉండం మనం పెళ్ళిళ్ళలో. లేకపోతే పెళ్లికి వచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా బహుమతి తేవాలని ఏం లేదండి. ఎందుకండి వాళ్ళని ఎందుకు పిలిచారు మీరు? శుభలేఖలో ఏం రాశారండి? దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తమని కుటుంబ బంధు పరివార సమేతముగా విచ్చేసి దంపతులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించే ప్రార్థన, అంతే. బంధుత్వ బంధాల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ కానుకలు కోరద్దు. ప్రేమ బాధ్యత, లవ్ అండ్ రెస్పాన్స్. మనం ఎవరి నుంచి కానుకలు ఆశించకూడదండి, బంధువుల నుంచి స్నేహితుల నుంచి.